शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। 2025 को ये चिकन मेले का इनाकाद करें सिसम फंक्शन हॉल के सामने। स्पॉन्सर्ड है वेन कप और एक्सेलेंट चिकन मार्केट। ये नेम कर दिए थे चिकन को, इसमें कोई बर्ड फ्लू नहीं है। महबूब नगर में आप आराम से खा सकते हैं और आप प्रोटीन अपने बढ़ा सकते हैं। शुक्रिया। రోజు వెంకటేశ్వర కంపెనీ నుంచి చికెన్ మేళా జరుగుతుంది ఈ మహబూబ్నగర్లో। ఇది మన మోసిన్ సార్ బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది 10 రోజుల నుంచి చికెన్ గురించి కొద్ది ఎక్కువ న్యూసెస్ వచ్చిన వల్ల చికెన్ తింటే ఏం కాదని కోసం పబ్లిక్ కోసం కంపెనీ చికెన్ మేళా అవేర్నెస్ కోసం కంపెనీ ఇచ్చిన స్టేట్మెంట్ కోసం మేళా జరుగుతుంది। ఇది ప్రతి డిస్టిక్లో జరుగుతుంది। ఈరోజు మహబూబ్నగర్లో మనకు చికెన్ మేళా ఎస్ఎం కంసనాల ముందర మన చికెన్ అండ్ ఎగ్ మేళా నడుస్తుంది। ఇది జనాలకు ఎలాంటి చికెన్ అంటే తక్కువ ధరలో దొరికిది, ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేది। దాని ఒక మెయిన్ కాన్సెప్ట్ అవుతుంది, తక్కువ ధరలో మనకు ప్రోటీన్ ఎక్కువ ఇచ్చేది చికెన్ కాబట్టి అందరూ చికెన్ తినాలి। చికెన్ అవేర్నెస్ కోసం ఇవాళ చికెన్ మేళా మహబూబ్నగర్లో పెట్టింది। చికెన్ మేళా నిర్వహించడానికి నిన్న మన గత ఒక 10 రోజులకెళ్ళి మన తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా కూడా బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి। సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది। ఈ ప్రచారం అనేది కేవలం అపోహ మాత్రమే। మన తెలంగాణలో ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అనేది నిర్ధారణ కాలేదు। దాన్ని దృష్టిలో పెట్టుకొని రోజు రోజుకి చికెన్ రేట్లు అనేది పడిపోవడం జరుగుతుంది। పబ్లిక్ కూడా చికెన్ తినాలంటే భయంభ్రాంతులకు గురవుతున్నారు। సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది। దాన్ని నివృత్తి చేయడానికే చికెన్ మేళాలు అనేది నిర్వహించడం జరుగుతుంది। వెంకాబు ఆధ్వర్యంలో ప్రతి డిస్ట్రిక్ట్ కానీ మండల్ కానీ హెడ్ క్వార్టర్ కానీ అన్ని దగ్గర తెలంగాణ కాదు అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ టోటల్ ఆల్ ఓవర్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తము చికెన్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది। అంటే చికెన్ కానీ గుడ్లు కానీ WHO ప్రకారము 70 డిగ్రీల నుంచి 100 డిగ్రీల పైన ఉడికిస్తాం కాబట్టి ఆ ఉడికించినప్పుడు చికెన్ అనేది ఏ వైరస్ ఉన్నా కూడా ఆ వేడికి అనేది చికెన్ చనిపోవడం జరుగుతుంది। కాబట్టి చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు, ఏమన్నా కూడా వైరస్లో చనిపోతుంది। ఉడికించినప్పుడు ఆ వేడిలో అనేది చికెన్ రోగం ఏది ఉన్నా కూడా చనిపోవడం జరుగుతుంది। కాబట్టి ఎలాంటి భయంభ్రాంతులకు గురి కాకుండా చికెన్ కానీ గుడ్లు కానీ తినవలసిందిగా కోరుతున్నాము। ఇప్పుడు ఇది ప్రజల లోపల బాగా వెళ్ళిపోయింది, చికెన్ తింటే ఏదో ప్రాబ్లం అవుతుంది। అది నివృత్తి చేయడానికి అంటే అపోహలు చికెన్ తింటే ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పడానికే ఈ చికెన్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది। ఈరోజు మన మహబూబ్నగర్లో 2 తోళ్లు నిర్వహిస్తున్నాం। ఎస్ఎం ఫంక్షన్ హాల్ అవంతి హోటల్ పక్కన ఒకటి, సెకండ్ అలీమార్ట్ రైచూర్ రోడ్లో రెండోది నిర్వహిస్తున్నాము। రేపు కూడా మార్కెట్లో ఒకటి ఉంది, ఇట్లనే కంటిన్యూగా నిర్వహిస్తున్నాం। అందుకోసమే ఎలాంటి ప్రాబ్లం లేదు। దయచేసి అందరూ చికెన్ కానీ గుడ్లు కానీ తినవలసిందిగా కోరుతున్నాం।